మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని. సార్ ఇన్సానియత్ కహా హై బతాయియే. హాయ్ గైస్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ గారి గురించి లేటెస్ట్ గా కొన్ని హాట్ కామెంట్స్ పాస్ చేశారు భయ్య. అల్లు అర్జున్ కి పోలీస్ అఫీషియల్స్ చెప్పారంట, December 4th నైట్ ఆయన షో చూస్తున్న టైంలో సంధ్యా థియేటర్లో ఇలా ఒక లేడీ చనిపోయారు, వాళ్ళ కొడుకు చావు బతుకు పరిస్థితిలో ఉన్నారు, మీరు వెంటనే థియేటర్ వదిలి వెళ్ళండి. అప్పటికి 70% ఆఫ్ ద మూవీ అయిపోయిందంట భయ్య. మీరు మళ్ళీ షో అయిపోయాక వెళ్తే పెద్ద రచ్చ అవుతుంది, ఇప్పుడే వెళ్ళిపోండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పి పోలీసులు చెప్పారంట భయ్య అల్లు అర్జున్ కి. సో అల్లు అర్జున్ బయటికి వచ్చి కార్ ఎక్కాడు. కార్ ఎక్కి నాకేం చేశాడు, కామ్గా వెళ్ళిపోకుండా కారుకు ఒక బొక్క ఉంటుంది కదా పైన, ఆ బొక్కలోంచి బయటకు వచ్చి మళ్ళీ ఫ్యాన్స్ కి వేవ్ చేస్తూ వెళ్ళాడంట భయ్య. అంటే ఇక్కడ అల్లు అర్జున్ కి జీరో ఎంపతి, జీరో సింపతి ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అండ్ అల్లు అర్జున్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు నెక్స్ట్ డేనో దాని తర్వాత రోజు. ఆయనకి నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిందంట ఇలా ఒకళ్ళు చనిపోయారు, ఇంకా ఒకళ్ళు హాస్పిటల్లో ఉన్నారని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రకారం ఆ రోజు నైటే ఆయనకు తెలిసింది ఇలా ఒకళ్ళు చనిపోయారని చెప్పి. నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కి స్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. లా అండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి ఎవరు చెప్తున్నది నిజమో తెలియట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇంకా పెయిన్ఫుల్ గా ఏం మాట్లాడారంటే, అందరు సెలబ్రిటీస్ వెళ్ళి అల్లు అర్జున్ ని కలిశారు, కానీ ఒక్కోళ్ళు కూడా ఆ బాబు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో ఆయనను కలవడానికి రాలేదు. కానీ అల్లు అర్జున్ ని మాత్రం కలిశారు, ఏదో కొంపలు మునిగిపోయినట్టు. కాళ్ళు ఇరిగిందా, కంటి చూపు పోయిందా, కిడ్నీస్ ఫెయిల్ అయ్యా, ఎందుకు ఆయనను కలవడానికి వచ్చారంతమంది అని రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు భయ్య ఆ సెలబ్రిటీస్ ని. ఏమైంది అధ్యక్ష, అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా? అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అల్లు అర్జున్ ని వేసుకున్నారు భయ్య. ఎలాంటి మనిషినా, ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు క్రిటికల్ కండిషన్ లో హాస్పిటల్లో ఉన్నారని తెలిసి కూడా ఇలా వేవ్ చేస్తూ వెళ్ళడం ఏంటి, అసలు హ్యూమానిటీ ఉందా ఈ మనిషికి అని చెప్పి అని ఆయన పేరు తీసుకోకుండానే తిట్టారు భయ్య. वो स्टैम्पेड को नहीं देखे, वो फिर गाड़ी में बैठ के ऐसा वेव कर लेते हुए गए. सर इंसानियत कहाँ है बताइए. ఈ ఎంటైర్ ఇష్యూ వల్ల గేమ్ చేంజర్ కి పెద్ద ఝలక్ తగిలింది భయ్య. టాలీవుడ్ కి బెనిఫిట్ షోస్ ఇంకా కన్సెషన్స్ ఏమి ఉండవంట, అండ్ టికెట్ హైక్స్ కూడా ఉండవంట భయ్య రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు. ఆ స్పెషల్ ప్రివిలేज मांगे तो ये सरकार में नहीं मिलने वाले, मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. कोई बेनिफिट्स नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे. సో ఇది రాబోయే అప్కమింగ్ రిలీజెస్ కి పెద్ద ఝలక్ అనే చెప్పాలి. అండ్ రేవంత్ రెడ్డి గారు అమ్మ ప్రేమ గురించి కూడా చెప్పారు భయ్య. రేవతి గారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చనిపోయారు, థియేటర్ ప్రెమిసెస్ లోకి వస్తున్నప్పుడు అంత భారీ గుంపుని చూసి వాళ్ళ సన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆమె పట్టుకొని లోపలికి వస్తుంది, చేయి పట్టుకుంది భయ్య. కానీ స్టాంపీడ్ లో అన్ఫార్చునేట్లీ ఆమె చనిపోయారు, కానీ చనిపోయే టైంలో కూడా చేయి పట్టుకొనే ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారు చాలా సాడ్ టోన్ లో చెప్పారు భయ్య. సో ఇవి భయ్య మెయిన్ పాయింట్స్ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పినవి అల్లు అర్జున్ కి అగెయిన్స్ట్ గా. మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది, అల్లు అర్జున్ కి సంబంధించిన వాళ్ళు దీన్ని ఎలా కౌంటర్ చేస్తారు చూడాలి. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.